సమాజంలో రాసలీల అనే పదాన్ని తరచూ వాడుతుంటారు. మీ యొక్క పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఎక్కడ పడితే అక్కడ రాసలీల అనే పదాన్ని వాడకండి. ఎవరో రాజకీయ నాయకుడో, ఎవరో సామాజికవేత్తనో, లేకపోతే వ్యాపారవేత్తనో, ఎవరో సినిమా వాడు ఒకటేదో శృంగార కార్యక్రమంలో దొరికిపోతే అది రాసలీల అని హైలైట్ చేస్తూ రాస్తుంటారు. మహాపాపం. మనము ఒక తత్వాన్ని తెలుసుకొని ఉద్ధరించబడడం ఒక ఎత్తు అయితే, ఆ తత్వాన్ని తక్కువ చేసి అధోపాతాళానికి వెళ్ళడం ఒక ఎత్తు. దయచేసి ఉన్నతంగా వెళ్ళడానికే ప్రయత్నించండి కానీ అధపాతాళానికి వెళ్ళకండి. ఎంతోమంది దీని గురించి రాస్తూ ఉంటారు, తప్పది. విషయానికి వస్తే ఇప్పుడు ఈ రాసలీల గురించి రసిక మహాత్ములు ఎంతోమంది, బృందావన మహాత్ములు చక్కగా చెప్పున్నారు. నా ఆత్మీయ మిత్రుడైన సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా రాసలీల తత్వం గురించి చాలా అద్భుతంగా చెప్పున్నారు. అది కూడా మనం ఒకసారి విని చక్కగా రాసలీల గురించి తెలుసుకుందాం. మీరు చెప్పే నిధివనంలో జరిగే రాసలీల గురించి నేను చెప్పగలుగుతాను. నిధివనంలో జరిగే రాసలీల అది ప్రతినిత్యము జరిగే రాసలీల. ఈరోజు కూడా జరుగుతున్నది, ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇప్పటికి కూడా మీరు సాయంత్రం 7:30 కాగానే అక్కడ బృందావనంలో ఉన్న నిధివనంలో హారతి ఇచ్చేసేసి ఆ రాధాకృష్ణులకి ఒక రంగమహల్ అని ఒక బెడ్రూమ్ ఉంటుంది. వాళ్ళకి యొక్క అది అమలనే శృంగారం అని చెప్పం, భౌతిక శృంగారం కానే కాదు అసలు. ఎందుకంటే అక్కడ 2 శరీరాలు లేవు. ఇంతకుముందు మనం ఎపిసోడ్ మొదట్లోనే చెప్పుకున్నాం, అనాద్వయం పురుష ఏక ఏవాస్తి తదేకం రూపం విధావిధాయ అనుకున్నాం. ఆ ఒక్కడే 2గా మారాడు. చాలామంది రాధకి కృష్ణుడికి పెళ్లి కాలేదు ఎందుకు అంటారు, రాధాదేవికి కృష్ణుడికి. దానికి సమాధానం చెప్తాడు కృష్ణుడు. రాధ వేరు, కృష్ణుడు వేరు. 2 వ్యక్తులైతే 2 వ్యక్తుల మధ్య పెళ్లి వివాహం అనే సందర్భం వస్తుంది. మేమిద్దరం 2 కాదు, ఒకటే. కృష్ణుడి ఆత్మనే రాధ.